ఈ సెట్ బ్యాటింగ్ ఆర్డర్ అంటే, ఆ సెట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ ఫీచర్ అవుతాడా? ఓపెనర్‌గా రావాలా? బికాజ్ ఇందాక షమీకి ఐడెంటిటీ క్రైస్ అన్నారు. తనకు కూడా బహుశా ఈ ఫార్మాట్‌లో అదేనేమో నంబర్ 4 ఓపెనరా? తన పార్ట్నర్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్‌కి. నాకు తెలిసి కేఎల్ రాహుల్ షుడ్ ఓపెన్. కేఎల్ రాహుల్ కింద ఆడగలడు మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్‌లో ఐ థింక్ కేఎల్ రాహుల్ షుడ్ ఓపెన్ ద బ్యాటింగ్. దాని తర్వాత మనకు అభిషేక్ పొరిల్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నారు. మనకు తెలుసు వీళ్ళందరూ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో. ఓన్లీ థింగ్ ఎక్కడ మిస్ అవుతున్నారు అనంటే ఢిల్లీ పిచెస్ వీళ్ళ బ్యాటింగ్‌కి అంత బాగా సూట్ అవ్వలేదు. హ్మ్. అక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యారు ఇన్‌ఫాక్ట్ చెప్పాలనంటే. వాళ్ళు ఈ జనరల్‌గా హోమ్ కండిషన్స్‌లో అందరికందరూ ఏంటంటే మంచి పిచెస్ తయారు చేసుకుంటారు. చక్కగా దానికి తగ్గట్టు వాళ్ళ బలానికి తగ్గట్టు పిచ్‌ని ఉపయోగించుకుంటారు. బట్ ఢిల్లీకి అన్‌ఫార్చునేట్ ఏంటంటే పూర్తిగా వాళ్ళకి భిన్నంగా జరిగాయి. ఢిల్లీలో ఆడుతున్న మ్యాచెస్ క్లోజ్ మ్యాచెస్ ఓడిపోవడం కూడా జరిగింది. సో కేఎల్ రాహుల్ షుడ్ ఓపెన్. దాని తర్వాత ఇక మిగతా చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కౌశిక్ వాళ్ళకి. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్. ముంబై ఇండియన్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇంత స్ట్రాంగ్ టీమ్ కనపడుతుంది ఆన్ ద పేపర్. మరి గ్రౌండ్‌లోకి దిగినాక ఎలా ఆడతారో చూడాలి.